జై శ్రీరామ్. చాట్ చేసుకుంటాను ఎవరితోనన్నా చాట్ చేసుకుంటున్నారా ఏంది? చుట్టూ మొత్తం ఇట్లా మొత్తం మౌంటైన్సే ఉన్నాయి అసలు చుట్టూ. సేమ్ మా చిన్నప్పుడు తప్పిపోయిన బర్రె లెక్కనే ఉన్నది. ఫస్ట్ టైం మన SD అడ్వెంచర్ బండి ఇంకో SD అడ్వెంచర్ని ఫాలో అవుతుంది అనమాట. కటింగ్ బదులు మేము ఫిష్ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫిష్ కటింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మౌతాం ఫ్రమ్ మియాపూర్, హైదరాబాద్. లాస్ట్ రైడ్ మనం ఖాళీ 100 కిలోమీటర్లు అట్లా పోయినాం కదా, జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినా కొన్ని లాంగ్ రైడ్స్ చేద్దామని చెప్పేసి. సో ఆ 1 వీక్ గ్యాప్లో ఏం జరిగిందో చెప్తా. సో నేను ఆ 1 వీక్ గ్యాప్లో 2 ప్లేసెస్ డిసైడ్ అయిపోయాను అనమాట. మెంటల్గా లిటరల్గా పోదామని డిసైడ్ అయిపోయినా, పోతున్నా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని ప్లానింగ్ అని చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నెక్స్ట్ వీక్ వైజాగ్ వస్తున్నా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం తెలుసా, నేను ఇప్పటి వరకు వైజాగ్ వెళ్ళలేదు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై ఫస్ట్ విజిట్. ఇంకా వైజాగ్లో స్టే చేసిన, ఒకరోజు స్టే చేసిన అంటే ఇంకా అది ఫస్ట్ టైం అని చెప్పాలా నేను వైజాగ్లో. సో ఒక అరకు రైడ్ ఒకటి ఉంది మనకి నెక్స్ట్ వీకెండ్. అండ్ అది అయిపోయిన తర్వాత మార్చ్లో ఒక నేను లాస్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు, ఆర్ మిడ్ వీక్ అని చెప్పుకోవచ్చు, 3rd వీక్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు వెళ్తున్నా, అమేజింగ్ రైడ్. 9 days వెళ్తున్నా గైస్, 9 days వెళ్తున్నా రైడ్కి. సో ఎక్కడికో సస్పెన్స్లో పెడతా, చెప్పను. దట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ అమేజింగ్ రైడ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి అంటే, ఇప్పుడు నేను వైజాగ్ కాలనీ అని ఒకటి ఉంటుంది. వైజాగ్ కాదు, హైదరాబాద్కి దగ్గరలో. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కూడా కొందరికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు నాతో ఒక అబ్బాయి వస్తున్నాడు అనమాట, పవన్ అని చెప్పేసి. అండ్ తనకి కూడా తెలియదు వైజాగ్ కాలనీ అని ఒకటి ఉందని ఇక్కడ. అండ్ అబ్బాయి కూడా SD అడ్వెంచర్ పట్టుకొని వస్తున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంకో SD అడ్వెంచర్తో రైడ్ చేయడం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫన్. హలో, బేసిక్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే, మనకి హైదరాబాద్ దగ్గరలో వైజాగ్ కాలనీ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో అది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలీదు బేసిక్గా. సో అదేంటంటే ఒక బ్యాక్ వాటర్స్ లెక్క ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించి క్లియర్గా మాట్లాడుతుంది దాని గురించి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఎగ్జాక్ట్లీ 3 hours ఉంటుంది హైదరాబాద్ నుంచి. సో చాలామంది అక్కడికి బేసిక్గా వీకెండ్ కోసం వెళ్తారు, నైట్ స్టే కోసం వెళ్తారు, క్యాంపింగ్ కోసం వెళ్తారు. బట్ మేమైతే ఓన్లీ రైడింగ్ కోసం వెళ్తున్నాం. Insta360 నిన్న తీసుకున్న, దాన్ని అన్బాక్సింగ్ చేసిన. ఇదే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం Insta360. సో దాని వాడకం ఎలా ఉంటుంది, దాని రివ్యూ ఏంది అనేది మొత్తం తర్వాత చెప్తా. బట్ దాని అన్బాక్సింగ్ అంటే బేసిక్గా లిటరల్గా కేక్ కటింగ్ లాంటి అన్బాక్సింగ్లు కాకపోతే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏమేమి వచ్చినాయి, దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చాడు, దాంట్లో నాకు ఎంత పడింది అనేది మాత్రం చెప్తా. సో అది ఈ లాక్ తర్వాత పెట్టేస్తా, ఎందుకనంటే మళ్ళీ లేట్ అయిపోతుంది నాకు ఇంకా 2 పట్టుకొని కూర్చుంటే. సో ఇది పెట్టేసి దాని తర్వాత Insta360 అన్బాక్సింగ్ లాక్ అయితే పెట్టేస్తా. ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది 7 కాడికి. ఇంకా కొద్దిగా అయితే మొత్తం పిచ్చిలేసిపోతుంది. అండ్ లాస్ట్ టైం నేను బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఇంత కూడా లేదు తెలుసా ట్రాఫిక్. ఇప్పుడైతే చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ చాలామందికి తొందర ఎక్కువైపోయింది పాపం, సిగ్నల్ పడ్డాక కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నాకు అక్కడ 2, ఇక్కడొకడు, ఆడొకడు. ఏంద్రా మీరు ఫస్ట్ ఉప్పల్ క్రాస్ అయ్యి ఇప్పుడు నాగోల్ దగ్గర ఉన్నామన్నమాట. అంటే బేసిక్గా నేను వెళ్ళే ఈ రూట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సిటీ నుంచి వెళ్తున్నా కదా, సో ఈ రూట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ మన సౌత్ ఇండియా రైడ్లో ఫస్ట్ డే 1 మనం ఎటు నుంచి వెళ్ళాం అనమాట. అంటే బేసిక్గా మనం నల్గొండ పైకి వెళ్ళినాం కదా, సో అదే రూట్లో ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. నాకు తెలిసినంత వరకు మనం సౌత్ ఇండియా రైడ్లో మోస్ట్ లైక్లీ మనం ఈ వైజాగ్ కాలనీకి కొంచెం దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటాం. మనం ఇంకా మన Insta360ని ఆన్ చేయలేదు. ఒక్కసారి హైవే ఎక్కిన తర్వాత ఆన్ చేస్తా. మరి మనకు అది అలవాటు కావాలి కదా, అలవాటు అయ్యేదాకా మనం దీన్ని ఆన్ చేయలేము. అందుకే నా గోల్. ఎస్, ఎగ్జాక్ట్లీ మ్యాప్లో చూస్తున్నా డిట్టు సేమ్ రూట్. నేను సౌత్ ఇండియా రైడ్లో కూడా సేమ్ ఇట్లనే వచ్చిన, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయినా. ముందుకు వెళ్ళిన తర్వాత మెమరీస్, సౌత్ ఇండియా రైడ్ మెమరీస్. ఏం చేసిన అంటే మధ్యలో ఒకసారి ఆగి ఖాళీ నా Insta360 పెట్టి చూసిన, భయమైంది నాకు. అంటే అది కొంచెం ముందుకు ఇక్కడికి వెళ్ళి ఆ కార్ అంత దూరం వెళ్ళిన అంతే, కొంచెం ఇట్లా వాబుల్ అయిపోయింది స్టిక్. నాకు అర్థం అవ్వాలి, అంటే అలానే వాబుల్ అవుతుందా స్టిక్ అనేది, లేకపోతే ఎట్లా అనేది నాకు తెలియలే. సపరేట్గా ఏం చేసినా సరే, మళ్ళీ ఇంకో కొంచెం మొత్తం సిటీ అంతా క్లియర్ కానీ ఇంకా యాక్చువల్ హైవే ఎక్కని ఎవరు లేకుండా అప్పుడు ఒకసారి పెట్టి తీరిగ్గా చూసి దెన్ యూజ్ చేద్దామని చెప్పేసి. అర్థమైందా? ఓకే. అర్థం కాలేదనుకో
ఈ రైడ్ ఖరాబ్ చేయను, ఎందుకనంటే నాతో పాటు ఇంకొకరు ఉన్నారు కాబట్టి అనవసరంగా దాంతో పట్టుకొని టైం వేస్ట్ చేయడం ఎందుకు. సో ఈసారికి వదిలేసి ఈ రైడ్ అయితే ఖతం చేసి ఇంకా ఇంటికి వెళ్ళి దాన్ని గట్టిగా టెస్ట్ చేసి మన వైజాగ్ అరకు రైడ్కి అయితే ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఇంకా నేర్చుకోవాలి మొత్తం అది. సో మంచి మంచి వెదర్ ఉంది అలా. ఎందుకో నేను నిన్నటి వరకే అసలు చాలా హాట్, ఇంత వేడి ఉంది తెలుసా, మస్తు ఎండు ఉండే. బట్ లుక్ ఎట్ దిస్ వెదర్, ఈరోజు వెదర్ అయితే అసలు మస్తు అనిపిస్తుంది నాకు. ప్రాబబ్లీ మేము బయటకు వచ్చినందుకే అనుకుంటా. అమేజింగ్ వెదర్, నాకు మంచిగా అనిపిస్తుంది. 25 కిలోమీటర్స్ స్ట్రైట్ ఉందన్నమాట, సేమ్ రోడ్. అందుకే మ్యాప్స్ ఆఫ్ చేసేసిన. అండ్ నా ఫోన్ అయితే గజిబిజి ఉంది, ఆ ఫోన్ది పెద్ద స్టోర్ ఉంది, మీకు మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడన్నా లేకపోతే దారిలో ఎక్కడన్నా చెప్తా. మొత్తం పగిలిపోయింది ఏడుగాడికి చెప్తా, దాని స్టోరీ తర్వాత చెప్తా. సౌత్ ఇండియా ట్రిప్లో సేమ్ రూట్ అని చెప్పేసి అన్నా కదా మీకు ఇందాక, కానీ కాదు, యాక్చువల్గా మధ్యలో ఒక దగ్గర డైవర్ట్ అయిపోయినా అనమాట. ఒక చిన్న టిఫిన్ సెంటర్ కూడా కనిపించింది అనమాట ఇక్కడ. సో టిఫిన్ సెంటర్ దగ్గర ఆగేసినాం. నేను మసాలా దోశ, ఆయన ఏమో ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టుకుంటే కాక 2 ఆనియన్ దోశ ఇచ్చిండు. బట్ ఎనీవే తినేసినాం. చాయ్ తాగుదాం అనుకున్నా టీ టైంలో, కానీ ఇప్పుడు తాగా ఇంకా చాయ్. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి చాయ్ చంపేస్తా. సో ఇక్కడ నుంచి వెళ్ళి 70 కిలోమీటర్స్ ఉంది. 70 కిలోమీటర్స్ అంటే గూగుల్ టైం అయితే 1 అవర్ చూపిస్తుంది. సో మోస్ట్ లైక్లీ ఇంకా మాకు కూడా 1 అవర్ వస్తుంది, ఎందుకంటే నేను ఇప్పుడే ఇన్స్టా 360 పెట్టినా. మధ్యలో కొంచెం వాపుల్ అయింది కదా, వీడియోస్ అక్కడ రాలే అనమాట. సో ఇట్లా పెట్టి చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పేసి అనిపించి ఓన్లీ స్టిక్ లేకుండా పెట్టి చూస్తున్నా. సో హోప్ఫుల్లీ ఇదన్నా కొంచెం వైబ్రేషన్ కాకుండా వస్తే ఐఎమ్ హ్యాపీ. తర్వాత టెస్టింగ్లో చూడాలి ఇంకా అసలు అది ఎందుకు అట్లా వైబ్రేషన్ అవుతుందో. మాకు ఇక్కడ నుంచి ఇంకా 33 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో 33 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్. బట్ మధ్య మధ్యలో వెదర్ ఒకటిసారి ఇట్లా సూర్యుడు క్లౌడ్స్ లోపలికి పోయినప్పుడు చల్లగా అయిపోతుంది, మస్తు అనిపిస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది. అదురుతుంది కదా, ఇదైతే కాదు కదా. దీని ఆక్తి అనుకుంటున్నా, తీసి చూద్దాం. ఇప్పుడు వస్తుందా సౌండ్? మీ అమ్మ అంత ఘోరంగా వస్తుంది సౌండ్ ఇది. నా ఛానల్ చూస్తావా? నీ దగ్గర ఫోన్ లేదా? అవునా, నైస్ టు మీట్ యు. జై శ్రీరామ్. ఏం పేరు? సాయ. అవునా, ఇటు లోపల పెట్టి అది పలిగిపోడు కాదు, నేను అతికిచ్చిన. ఒక్కడి దగ్గర ఫోన్ లేదా? సాగర్ కాదు, సాగర్ కాదు, ఇక్కడికే వైజాగ్ కాలనీ ఉన్నదట, మంచిగా ఉంటుందట కదా రోజుగా. నువ్వు ఫాలో కొట్టు ఏం కాదు, ఫాలో కొట్టు. కనిపిస్తావు. ఏం పేరు అన్నావు నువ్వు? సాయి వర్ష్ అంట. ఎవరితో చాట్ చేసుకుంటున్నారా ఏంది? అరే మరి ఇంతసేపు ఏంది ఫోన్ చూడడానికి? థ్యాంక్స్. బండికి ఏమో హైదరాబాద్ అని ఉచ్చబడ్డది నాకు, కానీ ఏమో అది టక్ టక్ అని సౌండ్ వస్తే నాకు ఫస్ట్ క్లిక్ అయింది అదే నాకు వచ్చని. కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేసిన, ఫిక్స్ అయిపోయినా అదే అని, తీసేసిన, సెట్ అయిపోయింది. సో మ్యాప్స్ చూసుకోలేదన్నమాట. సో కొంచెం ముందు నుంచి ఒక లెఫ్ట్ ఉంది, మనం ఆ లెఫ్ట్ మిస్ అయిపోయినాం, స్ట్రైట్గా వెళ్ళిపోయినా అనమాట. సో మళ్ళీ మ్యాప్స్ పెట్టుకున్నా,
3 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ ఉందన్నమాట. మధ్యలో నా గోప్రో ఆఫ్ అయిపోయింది అనమాట. ఎప్పుడు ఆఫ్ అయిందో తెలియదు, ఏం మాట్లాడుతుంటే ఆఫ్ అయిందో తెలియదు, గుర్తు లేదు. ఎందుకో సపోర్ట్ చేస్తలేదు ఏందని చెప్పి అద్దంలో చూసుకుంటే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి మళ్ళీ ఆన్ చేసిన. రోడ్డు ఎంత సన్నగా ఉంది చూడండి, సన్న రోడ్డు, అసలు సూపర్ ఉంది రోడ్డు, అమేజింగ్. చిన్నగా ఉన్నా సరే నీట్ ఉంది కొంచెం. అక్కడెక్కడ రోడ్కి కనెక్ట్ అయింది మళ్ళీ అది. ఏందో చెప్పిండు కాక, నాకేం అర్థం కాలే. ఆయన తెలుసు వైజాగ్ కావాలి ఇటు అన్నాడు. యా అర్థమైపోయింది, తెలుసు ఎవరు వస్తారు ఇటుకు, వాళ్ళే వస్తారు కదా అందరూ, అందుకే వైజాగ్ కావాలి ఇటు అన్నాడు అడగకముందే. కానీ అన్ని హైవేల కన్నా ఈ చిన్న విలేజ్ రోడ్ మంచిగా అనిపించింది నాకు ఈరోజు. మీ అమ్మాయి ఇట్లా ఈ కొండలు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. పహాడ్, ఐ లవ్ మౌంటైన్స్. సరిగ్గా 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం మనం వైజాగ్ కాలనీకి. సో నాకు ఆల్రెడీ కనిపించేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి కొన్ని వాటర్ అయితే కనిపించేస్తున్నాయి మంచిగా. సో అక్కడికి లెఫ్ట్కి ఎక్కడికో దారి ఉంటుంది అన్నమాట, ముందు నుంచి లెఫ్ట్ ఉన్నట్టుంది. సో అక్కడికి వెళ్ళాలి. ఈ కొండ చూడు ఎట్లుందో, కింద పడేటట్టు. లుకెట్ తీసుకోండా తిన అమ్మ, ఇది కింద పడిపోయేటట్టే ఉంది. కొంచెం పైకి వెళ్ళి వెనకకి ఇట్లా నెట్టేస్తే కిందికే ఇంకా డైరెక్ట్. బోట్స్ గీట్స్ అన్నీ ఎట్లా చూడండి, బిజినెసే ఇంకా అది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇదంతా మనకు ఆఫ్ రోడింగ్ అనమాట. ఎవరికి వెళ్ళొచ్చు 2 వీలర్, బట్ హట్స్ వేసుకొని ఉంటున్నారు కదా, అది ఎక్కడో హట్స్ వేసుకొని ఉంటున్నారు అనమాట జనాలు. బట్ లుక్ ఎట్ దిస్, అంతా గలీజ్ ఉంది మొత్తం. బీర్ సీసాలు ఉన్నాయి, ప్లాస్టిక్ తప్ప ఏం లేదు. కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ చేయొచ్చు, ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోతుంది. గవర్నమెంట్ జర పట్టించుకో, మొత్తం నీట్ చేయండి. టూరిస్ట్ అట్రాక్షన్కి అసలు సూపర్ చెప్పుకోవచ్చు తెలంగాణలో. లుక్ ఎట్ దిస్, అసలు ఇదేందో బీచ్ లెక్కనే అనిపిస్తుంది చూస్తుంటే. అందుకే దీనికి వైజాగ్ కాలనీ బీచ్ అని చెప్పేసి పేరు పెట్టుంటారు నాకు తెలిసి. దీని అమ్మ ఎంత దూరం లేదు హైదరాబాద్ నుంచి వెళ్ళి, 3 గంటలల్లా. లుక్ ఎట్ దిస్ అమేజింగ్, ఐ మీన్ మస్తు ఉంది చూస్తుంటే. ఓ చాలామందే ఉన్నారు, ఒక్కరుగా ఇద్దరు కాదు, చాలామందే వచ్చిండ్రు. బైక్స్ వచ్చినాయి, 2 వీలర్స్ వచ్చినాయి, చాలా వచ్చేసిండ్రు, చాలామంది వచ్చిండ్రు. జస్ట్ రీచ్ అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చేసినాం వైజాగ్ కాలనీకి. ఇక్కడ చాలా మంది బోటింగ్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాకపోతే స్పెషల్గా ఇప్పుడు ఇక్కడ ఒక కేక్ కటింగ్ బదులు మేము ఫిష్ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫిష్ కటింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఇక్కడ ఒక అబ్బాయి పరిచయం అన్న, సో శ్రవంతి బర్త్డే అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు ఇక్కడ కేక్ కటింగ్లు లాంటివి ఏమి ఉండవు కాబట్టి 4 ఫిష్లు పట్టుకొని ఫిష్ కటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం. సో శ్రవణ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అండ్ గైస్ చూస్తున్నట్టయితే మీరు జర కమెంట్లు కొట్టండి, పాపం శ్రవణ్కి బర్త్డే ఇవ్వండి. అన్న నా కోసం అన్న సబ్స్క్రైబ్ చేయమని, సో సబ్స్క్రైబ్ చేయండి. ఎనీవే శ్రవణ్ మళ్ళీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఇట్లాంటి కేక్ కటింగ్లు కాకుండా ఇలాంటి ఫిష్ కటింగ్లు చాలా చేసుకోవాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మళ్ళీ. చలో ఎనీవే గైస్, మేమైతే వచ్చేసినాం, ఖాళీ తిరిగినాం. అండ్ ఇన్స్టా 360 అయితే ఎక్కువ వాడలేదు. వచ్చేది అన్న లొకేషన్ ప్రాబ్లం చెప్తుండు, మీకు అందరికీ తెలియదు లొకేషన్. ఇచ్చి పడేసండి, హైదరాబాద్ నుంచి అందరూ వచ్చేసేయండి ఇక్కడికి. బరోబర్. సో జస్ట్ గో. నేను మళ్ళీ గోపురం రోడ్లో కనిపిస్తే అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్ మచ్. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మోటో వీడియోస్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో అంత పెద్ద రికార్డింగ్లు ఇప్పుడు ఏం చేయలే, పెద్ద షూటింగ్లు కూడా ఏం చేయలే, జస్ట్ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి బోటింగ్, ఈ పెద్ద బోటింగ్ వచ్చేసి 1600 రూపీస్, ఈ చిన్న బోటింగ్ వచ్చేసి మనిషికి 200 రూపీస్ ఏమో ఉందంట, 100 అనుకుంటా, సారీ. సో
బోటింగ్ ఇట్లా చేయాలని ఆలోచన లేదు. నేను వెళ్దాం అనుకున్నా, కానీ మనోడికి మస్తు భయం అవుతుంది, అన్న నాకు స్విమ్మింగ్ రాని రానని చెప్పేసి అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. ఇక నాకు కూడా చేయాలని ఆలోచన లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొద్దనే ఫిక్స్ అయిపోయినా. సో అది సేమ్లో ఇక్కడ చిన్న ఫోటోలు అట్లా తీసుకుందామని చెప్పేసి ఆగినాం. నైస్. సో ఇక్కడ ఏంటంటే ఈ వైజాగ్ కాలనీ అంటే ఇక్కడ విలేజ్ ఉంది కదా, సో విలేజ్ వాళ్ళే మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే కుక్ చేసి తీసుకొని వస్తారనమాట. సో ఫుడ్ కూడా మనం ఇక్కడే డైరెక్ట్ తీసుకొని వచ్చి కూర్చొని తినొచ్చు, మెల్లిగా ఎంజాయ్ చేయొచ్చు బేసిక్గా. సో ఖాళీ 10 నిమిషాలు అట్లా ఫోటోలు తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం ఇంకా మేమైతే ఇక్కడ నుంచి. చాలామంది బోటింగ్ చేస్తున్నారు అక్కడ, మీకు చెప్పాను కదా ఇంతకుముందు. రౌండ్ దాంట్లో అయితే 200 రూపీస్ అంట. చాలా మంచిగా అనిపించింది నాకు. కాకపోతే మిస్టర్ పవన్ కుమార్ నాకు ఫస్ట్ టైం నాకు మన ఛానల్లో కనిపిస్తున్నాడు కదా, మిస్టర్ పవన్ అనమాట. తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫాలో కొట్టేసేయండి, తెలుగు ఛానలే. సో పవన్కి కొంచెం స్విమ్మింగ్ రాదని భయపడ్డాడు. ఆబ్వియస్లీ నాకు కూడా స్విమ్మింగ్ రాదు, బట్ స్టిల్ నేను ధైర్యం చేద్దాం అనుకున్నా. కానీ ఏమో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఆయనకి ఇష్టం లేదు కదా అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట. బట్ వేరే బోటింగ్ ఉంది పెద్దది, అది 1600 చెప్పినా కదా, 1600 పెట్టి ఎవడిపోతాడని చెప్పేసి లైట్ తీసుకున్నాం అనమాట. పైసలు పొక్క, మన దగ్గర అన్ని పైసలు, మనం అంత రిచ్ కాదు, మనకు పైసలు ఎవరు ఇస్తలేడు, పైసలు ఊరికి అసలేవు. సో బట్ చాలామంది అయిపోయినా అనమాట. సో చాలామంది అయిపోయినారు. అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది లోపల. సో బోటింగ్ చేస్తే ఐలాండ్కి తీసుకెళ్ళి ఐలాండ్లో డ్రాప్ చేసేసి ఒక 1 అవర్ ఉంచుతారంట డ్రాప్ చేసేసి. సో ఐలాండ్ దగ్గర బాగుంటుందని చెప్పేసి విన్నా. సో నాకు తెలిసి అటు సైడే అనుకుంటా క్యాంపింగ్ చేస్తారు ఇక్కడ అర్థం అవ్వట్లేదు క్యాంపింగ్ అనేది. బట్ చాలా మంది వచ్చి క్యాంపింగ్ చేస్తారు ఇక్కడ. మేబీ నైట్ వస్తే తెలుస్తుంది అనుకుంటా క్యాంపింగ్ అనేది. చుట్టూ మొత్తం ఇట్లా మొత్తం మౌంటైన్సే ఉన్నాయి అసలు చుట్టూ, లైక్ లిటరల్గా మొత్తం. బట్ వ్యూ అయితే మంచిగా ఉంది, చూడడానికి మంచిగా అనిపించింది లొకేషన్ నాకు. అంత నీట్గా అయితే లేదు 100%. అండ్ వాటర్ చాలామంది చాలా ప్యూర్ ఉందని చెప్పేసి అన్నారు. అంత ప్యూర్ అయితే ఏం లేవు వాటర్, కొంచెం యూనో ఒక డార్క్ కలర్లో ఉన్నాయి అన్నమాట. వస్తే ఈ ఎండాకాలంలో కష్టం అబ్బా. మంచి చలికాలం అంటే ఇప్పుడు ఎండాకాలం కాదు, ఇంకా ఎండాకాలం స్టార్ట్ కాలే, బట్ చలికాలంలో వచ్చి ఇక్కడే ఉంటారు రోజంతా, మస్తు ఉంటుంది. టెంట్ వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. బట్ చుట్టుపక్కల ప్లేసెస్ అయితే సరిగ్గా లేవు, చాలా గలీజ్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమన్నా పట్టించేసుకొని దీన్ని జర కొంచెం నీట్గా చేసిండ్రు అనుకో చాలా మంచిగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, టూరిజంకి కూడా చాలా ఆదా అవుతుంది అనమాట. 1 టైం విజిట్ అబ్బా, ఒక్కసారి అట్లా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రావాలి అనే అంతనైతే లేదు. అన్లెస్ చుట్టుపక్కల మంచిగా నీట్ చేసి ఎవరో ఒకరు ఓనర్షిప్ తీసుకొని, లేదా గవర్నమెంట్ ఓనర్షిప్ తీసుకొని కొంచెం నీట్గా చేస్తే మాత్రం అదిరిపోతుంది ప్లేస్. బాగా ఏదో సేమ్ మా చిన్నప్పుడు తప్పిపోయిన బర్రె లెక్కనే ఉన్నది. నేను చిన్న ఉన్నప్పుడు ఒకటి తప్పిపోయింది మా ఇంట్లోకి వెళ్ళి, సేమ్ అట్నే ఉన్నది. సేమ్ మన ఇద్దరం అని పొడిచేయగల నన్ను. ఈ విలేజ్ వైబ్సే వేరబ్బా. ఇటు బర్రెలు, అటు ఆవులు, ఇటు మధ్యలో వాళ్ళు వడ్లు ఇట్లా చేస్తున్నారు రోడ్డు పైన. అసలు ఇట్ హిట్స్ మీ వెరీ డిఫరెంట్ తెలుసా. అంటే డ్రైవ్ చేస్తుంటే, రైడ్ చేస్తుంటే ఇట్లా సన్న రోడ్లలోకి వెళ్ళి పోకుండా ఇట్లా విలేజ్ రోడ్లకి వెళ్ళి ఇటు మొత్తం ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఆ రైడే మస్తు అనిపిస్తుంది. బకాసుర్ అని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపించింది అనమాట. సో మేమైతే ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసినాం. చాలానే ఉన్నాయి ఇక్కడ బిర్యానీలు, బట్ బిర్యానీ ఎందుకని చెప్పి తినలేదు. ఫ్రైడ్ రైస్ తిన్నాం. స్పైసీ అని చెప్పినాక కూడా కొంచెం ఉప్పు కారాలు తక్కువనే వేసిండు అన్న. సో అంత పెద్ద గొప్పగా లేవని చెప్పాలి, నార్మల్గా ఉన్నాయి. సో ఎనీవే ఇంకా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మాకు ఒక 30 కిలోమీటర్స్ తర్వాత ఒక లెఫ్ట్ ఉందన్నమాట. ఈ బేసిక్గా ఈ లెఫ్ట్ ఏంటంటే మేము పొద్దున వచ్చిందేమో సిటీలోకి వెళ్ళి, ఇప్పుడు సిటీ చూపించట్లేదు. అవుటర్ రింగ్ రోడ్ షామీర్పేట్ దగ్గర నుంచి ఒక బైపాస్ రోడ్ ఉంటుంది కదా, సర్వీస్ రోడ్ ఉంటుంది కదా. సో సర్వీస్ రోడ్ నుంచి చూపిస్తాను అనమాట. సో అదొక 30 కిలోమీటర్స్ ఉంది. సో 30 కిలోమీటర్స్ తర్వాత కొంచెం సిటీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా సర్వీస్ రోడ్ ఎక్కితే. సో మొత్తం సింగిల్ రోడ్డే గైస్, అసలు ఎక్కడ 4 లేన్ రోడ్ అనేది ఎక్కడ లేదు, మొత్తం సింగిల్ రోడ్డే. ఇంకా కొంచెం ఆ ఊర్లో చూసిన కదా, అక్కడైతే ఇంకా మొత్తం ఇంకా చిన్న రోడ్ ఈ రోడ్. సో ఈరోజు బేసిక్గా 4 లేన్ హైవేనే తగలే మనకి. తిన్నట్టే లేదు ఫుడ్, అంత టేస్టీ లేదు, ఏం లేదు, నార్మల్గా ఏదో తిన్నావా అంటే తిన్నా అన్నట్టు తినేసినాం. సో మాకు మస్తు లేట్ అయిపోయింది. అసలు ఎందుకు నాకు అర్థమే కాదు, 160 కిలోమీటర్స్ ఉన్నది, ఎంత డ్రైవ్ చేసినా అసలు పోవట్లేదు ముందుకి, ఎందుకురా నాకు అర్థం అవ్వట్లేదు ఈరోజు. మేబీ సింగిల్ రోడ్డు, ఆ విలేజ్ రోడ్డు, చిన్న రోడ్స్ వల్ల అనుకుంటా, మోస్ట్ లైక్లీ అంతే ఉంటుంది. ఈ స్ట్రాప్ పెట్టుకోలేదు హెల్మెట్ది, మర్చిపోతా ఉంటా ఊరికే. ఒక్క నిమిషం పెట్టేసుకుంటా.
ఈ హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోకపోతే చిరాకు వస్తుంది, సౌండ్ వస్తూ ఉంటుంది టక్ టక్ మని. బట్ నా రీజన్ అది కాదు, నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకనంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్మెట్కి ఈ స్ట్రాప్ అనేది. ఇట్ సేవ్స్ యూ కింద పడితే. ఎనివే ఇంకా నేనైతే డైరెక్ట్ మళ్ళీ సిటీలో కనిపిస్తాను. ఇంకా నేనైతే డైరెక్ట్ ఇంకా సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా అనమాట. జైంటూ దగ్గర ఉన్నా. సో జైంటూ దగ్గర లెఫ్ట్ సైడ్ అయినా ఇప్పుడే అబ్బాయి కాల్ చేశాడు, తను రైట్ వెళ్ళిపోతాడు, నేను లెఫ్ట్ వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ. సో ఈ వీడియో ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీక్ వైజాగ్ వస్తున్నా చెప్పాను కదా, నా ఇన్స్టా 360ని బాగా వాడి నెక్స్ట్ వీక్ మంచిగా పెడతా వీడియోస్. దాంతో ఇవి ఈరోజు మంచిగా ఉందో లేదో నాకు తెలియదు. సో మంచిగా వీడియోస్ ఉంటే పెడతా, మంచిగా లేకపోతే అది పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంకా మనం నేర్చుకోవాలి దానిపైన. సో నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా. అప్పటి వరకు గైస్ ఏం చేయాలో తెలుసు కదా, కమెంట్లు పెట్టడం మర్చిపోవద్దు వీడియో చూసినప్పుడు. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్, రైడ్ సేఫ్. సైనింగ్ ఆఫ్ ఇన్ మొత్తం ఫ్రమ్ JNTU. బై బాయ్.